పీఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కరెక్ట్. మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైతు భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంతమందికి విత్తనాలు అయితేనే, ఎరువులు అయితేనే రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చూపినలు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించింది చాలా మంది రైతులు అడుగుతున్నాం. మళ్ళీ వచ్చి మీటింగ్ అయినా రైతులకు న్యాయం చేయాలని కూడా అడుగుతున్నాం. ఆ మండలానికి సంబంధించి ఎన్ని క్వింటాలు కేటాయించినారో, ఏంది సార్ మినుములతో, శనగలు, కందులు, దీనికి సంబంధించి ఏమైనా మీ దగ్గర చేసే జేడీ గారి దగ్గర ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాం సార్. సంబంధించిన విత్తన సరఫరాకు అర్థం కావడం లేదు అన్న. ఎమ్మెల్సీ రఘుబాబు విత్తన సరఫరా ఆయన అడిగిన క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్. అదే మేము కూడా రైతులు షెడ్ వేసినారు. 2019 ప్రభుత్వం వస్తాయంటే పాత షెడ్ ఒకదానికన్నా బిల్లు ఇచ్చినారన్నా చెప్పండి. ఆ రైతులే కదా ముందు వాళ్ళే, మళ్ళీ మీ తరఫున 5 సంవత్సరాల నుంచి వాళ్ళే కదా. పాలపక్షం నేను క్వశ్చన్లు వేసుకుంటే ఆన్సర్లు చేశారని చెప్తాను తప్పకుండా చేస్తాను. ఎన్నికల కోడ్ రాకముందే అది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి అది రైతులకు యూటిలైజేషన్లోకి తీసుకొని రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారు.